హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈ రోజు అయితే మన జాబ్ డే వన్. యాజ్ ఎ ఫుల్ టైమ్. ఇంతకుముందు కాంట్రాక్టర్గా వర్క్ చేస్తుండే, సో వ్యాన్ గార్డ్లో ఫుల్ టైమ్గా కన్వర్ట్ అయిపోయాను. ఇట్ టుక్ అరౌండ్ లైక్ 3.5 months. యాక్చువల్లీ 1.5 monthలోనే అయిపోయాను, బట్ ఆఫర్ లెటర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయ్యేసరికి కొంచెం డిలే అయిపోయింది. ఈరోజు అయితే జాయిన్ అవుతున్నాను. ఎలా ఉంటది, ఏంది మొత్తం చూపిస్తాను. ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటది. ఎండ్ వరకు చూడండి. ఎండ్‌లో క్లియర్ టిప్స్ చెప్తాను. నాకు ఎలా వచ్చింది జాబ్. నా మాస్టర్స్ అయిపోయేసరికి నా చేతిలో 2 జాబ్స్ ఎలా ఉన్నాయి. ఒకటి కాంట్రాక్ట్, ఒకటి ఫుల్ టైము. నేను కాంట్రాక్టే ఎందుకు చూజ్ చేసుకున్నా, ఫుల్ టైమ్ ఉన్నప్పుడు ఫుల్ టైమ్ చూజ్ చేసుకోవచ్చు కదరా ఉడాల్ అనుకోవచ్చు మీరు. సో వీడియో మొత్తం చూడండి. లాస్ట్ వరకు క్లియర్‌గా చెప్తాను. ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఎవ్వరైతే జాబ్ ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అయితది. నేనైతే రాసిస్తున్నా. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఇద్దరికొచ్చింది. సేమ్ అదే టిప్స్ ఫాలో అయిపోతే వచ్చేసింది. సో మీరైతే మొత్తం చూడండి. వెయిట్ అండ్ వాచ్. మనం కాసేపట్లో స్టార్ట్ అయిపోతాం అనమాట. ఇంకా చూపిస్తాను. మొత్తం చూపిస్తా. ఇదే మన ఇల్లు. నాకైతే దోస మామూలుగా ఉండదు. చీజ్ ఎగ్ దోస కానిస్తున్నా. సూపర్. ఎవరు పిండేసింది నేనే, అందుకే బాగుంది. ఇది పోయినట్టే. అది మామ. అలా అయితే ఇంక మనం స్టార్ట్ అయిపోయాం అనమాట. ఈరోజు డే వన్కి 11:30 కల్లా రమ్మన్నారు. ఈరోజు పెద్ద వర్క్ ఏం లేదు, జస్ట్ ఆన్ బోర్డింగ్ టాస్క్ కంప్లీట్ చేయాలన్నారు అంతే. ఇదే మన కార్. ఈ జాబ్ కోసమే కొన్నాను అనమాట ఈ కార్ని. బేసికల్గా నాది రిమోట్ జాబ్ ఇంత ముందు, సో అంత నీడ్ ఉండకపోతుండే. ఇంకా ఆఫీస్కి రమ్మన్నారుగా, ఇంక కంపల్సరీ కార్ అయితే కావాలి కదా. Yeah, I work from home. I'm converting to full time now, so they asked me to come to office today for the onboarding task and all. Yeah. సతా ఇచ్చాడు మా పార్కింగ్ లాట్ దగ్గర. యాక్చువల్లీ నా దగ్గర బ్యాడ్జ్ ఆల్రెడీ ఉంది, నేను ఎంటర్ అవ్వచ్చు బిల్డింగ్లోకి. కానీ వాళ్ళు న్యూ హైర్ లిస్ట్లో ఉంది నీది ఆల్రెడీ, సో ఈ బ్యాడ్జ్ నీకు ఇవ్వమని అన్నారు. సో నీ బిల్డింగ్ లోపలికి ఎలా పోవాలి, వాళ్ళు బ్యాడ్జ్ ఇవ్వకపోతే. ఒక 5 minutes ఎంతో 5 to 7 minutes ఎంత వేస్ట్ అయిపోయింది. 10 seconds అయిపోయింది, 5 to 7 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది. నా వల్ల లిటరల్లీ 20 cars లైన్లో నిల్చున్నాయి అనమాట. ఇది వ్యాన్ గార్డ్ కదా, సో చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, సో వస్తానే ఉంటారు జనాలు. ఇంకా అట్లా ఇప్పుడు మళ్ళీ ఈ బ్యాడ్జ్ రిటర్న్ చేయాలంట, కొత్త బ్యాడ్జ్ ఇస్తారంట, అది తీసుకోవాలంట, కొత్త ఐడి వచ్చిందంట. ఇది కాంట్రాక్టర్ది, సో నువ్వు ఫుల్ టైం కదా, ఫుల్ టైం సపరేట్ బ్యాడ్జ్ ఉంటుందని చెప్పారు. లెట్స్ సీ. ఇదే మనం వెళ్ళబోయే బిల్డింగ్. ఫుల్ భయం వేస్తుంది మావా. దగ్గర దగ్గర ఒక 100 members దాకా ఉన్నారు. మొత్తం అమెరికన్స్. నేను ఒక్కడనే తెలుగుని. చాలా ఎంబారసింగ్గా ఉంది. ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోవచ్చింది. ఏదో కైండ్ ఆఫ్ తెలియని భయం వేస్తూ ఉందన్నమాట. మాటలు కూడా రావట్లే నాకు ఇంగ్లీష్లో మాట్లాడడానికి. లిటరల్లీ ఒక బిస్కెట్ పని అయింది మావా. నేను ఈఏడి కార్డు మర్చిపోయాను. ఈఏడి కార్డు వల్ల ఐ9 వెరిఫికేషన్ అనేది ఆగిపోయింది అనమాట. సో ఐ9 వెరిఫికేషన్ చేయాలంటే ఈఏడి కార్డు మ్యాండేటరీ. నేను అదే మర్చిపోయాను. మా రూమ్మేట్ బాయ్కి ఫోన్ చేశాను, తీసుకొస్తున్నా అన్నాడు. వస్తున్నాడు. రాగానే అది తీసుకొని మళ్ళీ వెరిఫికేషన్కి వెళ్ళాలి. అది అయితేనే, అది ఉంటేనే ఈరోజు మన టాస్క్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. లేదు అని అంటే దొబ్బే అంటారు. అందుకే వెయిటింగ్. తొందరగా బాయ్ వచ్చేస్తే బాయ్ దగ్గర తీసేసుకొని వెరిఫై చేసేసి కొత్త బ్యాడ్జ్ తీసుకోవాలి. బ్యాడ్జ్ తీసుకుంటున్నప్పుడు బాయ్ ఫోన్ చేసాడు ఇక్కడ వచ్చున్నాను అని. సో వేరే అడ్రస్కి వెళ్ళిపోయి ఉన్నాడు. ఆ మ్యాప్స్ అన్ని తప్పు చూపించింది అనమాట. ఇంకా వెయిటింగ్. రాగానే తీసేసుకొని వెళ్ళిపోవడమే అనమాట మనం. సో అది ఫైనల్గా అంతా అయిపోయింది. డే వన్ ఆల్ సెట్. ఆన్ బోర్డింగ్ టాస్క్ అన్ని కంప్లీట్ చేసేసాను. హోమేష్ బాయ్ తెచ్చిచ్చాడు, చూపించేసా. జస్ట్ 1 minute కంప్లీట్ చేసిందామా. క్రేజీ అసలు. సో అది ఫైనల్లీ డే వన్ అయితే అయిపోయింది. లోపలికి వెళ్ళాను. ఆన్ బోర్డింగ్ టాస్క్ ఎన్ని ఉన్నాయి, ఒక 2 hours అట్లా పట్టింది. ఐ9 డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర అయితే బిస్కెట్ అయిపోయాను ముందు చెప్పినట్టు. అంటే మన ఈఏడి కార్డు అయితే మర్చిపోయాము. సో మా రూమ్మేట్ తీసుకొచ్చి, చలి మాత్రం మామూలుగా లేదు. ఆ చలిలో వెయిట్ చేస్తుంటే చుక్కలు కనిపించాయి నాకైతే లిటరల్లీ. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు చెప్తున్నాను జాబ్ రిలేటెడ్గా చెప్తున్నాను. నాకు ఈ జాబ్ ఎలా వచ్చింది అని అంటే, నేను లింక్డ్ఇన్లో అప్లై చేశాను. లింక్డ్ఇన్లో నైట్ పనుకునేటప్పుడు ఈజీ అప్లై చేశాను. ఈజీ అప్లై చేసిన దానికి నాకు కాల్ వచ్చి, నేను ఇంటర్వ్యూ ఇచ్చి 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూ ఇచ్చి
కాంట్రాక్టర్గా జాయిన్ అయ్యా. అదే టైంలో నాకు ఇంకో ఫుల్ టైం జాబ్ వచ్చినా కూడా నేను అది వదిలేసుకొని ఇది ఎందుకు జాయిన్ అయ్యానంటే, అది స్టార్టప్ కంపెనీ, స్టార్టప్ సిపిఏ ఫర్మ్ అనమాట. వాళ్ళు నాకు ఇచ్చిన రోల్ ఏంటంటే సీనియర్ అకౌంటింగ్ బిజినెస్ అనలిస్ట్ అనమాట. స్టార్టప్స్లో ఏంటంటే మన ఇంపాక్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మనం ఏమైనా చిన్న మిస్టేక్ చేసినా ఫైర్ చేసేయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించరు. ఆ రోజు మన రోడ్ మీద పడిపోయి బిస్కెట్ అయిపోవడం కంటే, కాంట్రాక్ట్ అయినా వ్యాన్‌గార్డ్ కాబట్టి చాలా పెద్ద కంపెనీ కాబట్టి, లెట్స్ సే రేపు ఫ్యూచర్‌లో వేరే రోల్స్‌కి మారాలన్నా వితిన్ ఆర్గనైజేషన్‌లో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి మనకి. సో, ఆ పర్టిక్యులర్ రీజన్ వల్ల నేను అది తీసుకున్నాను. అండ్ మోర్ ఓవర్ అది కాంట్రాక్ట్ టు హైర్ పొజిషన్ అన్నారు. నేను నాకు ఎలాగో ట్రస్ట్ ఉందన్నమాట. నేను ఇంతకుముందు డెలాయిట్‌లో వర్క్ చేసినప్పుడు ఎట్లా అంటే ఇంటర్న్‌షిప్ టు ఫుల్ టైమ్ కన్వర్ట్ అయిపోయానన్నమాట. సేమ్ ఇక్కడ కూడా నేను కన్వర్ట్ అయితాను అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది కాబట్టే నేను ఇక్కడ కాంట్రాక్ట్ అయినా తక్కువ సాలరీ అయినా ప్రొసీడ్ అయిపోయాను అనమాట. నేను తక్కువ సాలరీ అని ఆ రోజు ఆగిపోయి ఉంటే ఈ రోజు ఆ సాలరీకి డబుల్ అయిపోయింది ఆటోమేటికల్లీ ఫుల్ టైం అవ్వగానే. సో సాలరీ ఎప్పుడు చూడకండి, ఎప్పుడు ఏ జాబ్లో అయినా సాలరీ అనేది చూడకండి. ముందైతే ఒక స్టెప్ ముందుకేయండి. ఎందుకనంటే ఈ మూమెంట్లో మీరు కన్సల్టెన్సీలో ఉండి అక్కడుండి ఇక్కడుండి పేరోల్ రన్ చేయించుకుంటూ జాబ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, అవన్నీ కాంట్రాక్ట్ జాబ్ సి టు సి అంటే. సో ఆ పర్టికులర్ లూప్లో అయితే పడిపోకండి, ఎప్పటికీ ఎప్పుడు పడకండి. దట్ ఈస్ ద వరస్ట్ ఏరియా అనమాట కన్సల్టెన్సీకి వెళ్ళి అంత చెత్త ఇంకోటి ఉండదు నన్ను అడిగితే. అండ్ మోర్ ఓవర్ నేను చేసింది ఎంఎస్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్. నాకు ఆల్రెడీ ఇండియాలో ఎంబీఏ ఫినాన్స్ డిగ్రీ ఉందన్నమాట. నాకు 1 ఇయర్ ఎక్స్పీరియన్సే ఉందన్నమాట ఇండియాలో. డెలాయిట్లో వర్క్ చేశాను కన్సల్టెంట్గా. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఈసారి ఈ ఇన్వెస్ట్మెంట్ సైట్స్ అయితే ట్రై చేశాను. ఇన్వెస్ట్మెంట్స్లో ఏంది అని అంటే మనకి లాట్ ఆఫ్ స్కోప్ ఉంటుంది అనమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. శాలరీ వైజ్గా కానీ, గ్రోత్ వైజ్గా కానీ, ప్రతి ఒక్కటి మనము అచీవ్ చేసే కొద్దీ, డెవలప్ అయ్యే కొద్దీ నీకు ప్యాకేజెస్ అన్ని చాలా హై వెళ్ళిపోతాయి అనమాట. దీనికి స్కిల్స్ మీరు ఏం పెంచుకోవాలి అని అంటే జస్ట్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ కోర్సెస్ కొన్ని ఉంటాయి, అవి చేయండి. మీరు సీక్వెల్ పైథాన్ యాజ్ యూజువల్గా మీరు అలౌ చేస్తారు కాబట్టి దానితో పాటు ఇవి చేశారనుకో మీకు ఇన్వెస్ట్మెంట్స్లో మంచి ఎక్స్పోజర్ వస్తుంది. ఆల్మోస్ట్ అందరు ఎంఎస్ఎన్ బిజినెస్ అనలిటిక్స్ కోర్స్ చేశారంటే మీరు ఖచ్చితంగా ఇంతకుముందు ఇండియాలో బీబీఏ కానీ బీకామ్ కానీ ఇదే చేస్తుంటారు. ఎందుకంటే నాన్ ఐటీ చేసినోడే ఎంఎస్ఎన్ బిజినెస్ అనలిటిక్స్ ప్రోగ్రామ్ అనేది ఆప్ట్ చేసుకుంటారు. అండ్ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే ఖచ్చితంగా అనలిస్ట్ రోల్ అయ్యి ఉండాలి, అప్పుడే స్టెమోబిటీ క్వాలిఫై అయ్యిద్ది అనుకుంటారు. అది 100% రాంగ్ అనమాట. రోల్ డజంట్ మ్యాటర్. ఆ పర్టికులర్ జాబ్ డిస్క్రిప్షన్లో డేటా అనాలిసిస్, డేటా రీకన్సిలియేషన్, డేటా వ్యాలిడేషన్ ఇలాంటి కీవర్డ్స్ ఉంటే చాలు. అది స్టెమోపిటీ క్వాలిఫై అయిపోతుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఆ విషయానికి వస్తే. సో మంచిగా ఈ ప్రైమరీ వెండర్స్ ఉంటారు లైక్ ర్యాన్స్టెడ్ అని, రాబర్ట్ హ్యాఫ్ అని, ఎల్హెచ్హెచ్ అని ఉంటుంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయన్నమాట. వీటిలో ట్రై చేయండి. దెర్ విల్ బి లాట్ ఆఫ్ కాంట్రాక్ట్ రోల్స్ అనమాట. డైరెక్ట్గా డబ్ల్యూటీ మీద వర్క్ చేస్తారు. సో అలాంటి వాటిలో జాయిన్ అయ్యారంటే మోస్ట్లీ కాంట్రాక్ట్ టు హైర్ పొజిషన్సే ఉంటాయి. మీకు హైర్ అయిపోయే ఛాన్సెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్లీ ఎంత 1.5 మంత్లో నాకు ఫుల్ టైం కన్వర్ట్ అయిపోయాను. కానీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇవన్నీ జరిగేసరికి 3.5 మంత్ అయిపోయింది అనమాట. సో మీరు దాని మీద ఫోకస్ చేస్తే ఆబ్వియస్లీ మీకు జాబ్ అయితే ఈజీగా వస్తుంటుంది. రెజ్యూమ్ అనేది 100 రెజ్యూమ్లు ప్రిపేర్ చేసుకోకుండా మీ ఫోకస్ ఏంది, లెట్స్ ఇన్వెస్ట్మెంట్ సైడ్ వెళ్తున్నారా, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్గా ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి, దాని దగ్గర కోర్సెస్ చేయండి. సో అప్లై చేయండి. 100 రెజ్యూమ్లు చేసి మీరు 100 అప్లికేషన్లు 100 రెజ్యూమ్లు పెట్టి చేశారనుకో, కొన్ని రోజుల తర్వాత మీరు జాబ్ అప్లై చేసిన తర్వాత మీకు కాల్ వచ్చినా ఏ రెజ్యూమ్ పెట్టాను అనే అర్థం కాదు. సో ఇవన్నీ దానికంటే ఇది బెటర్ అనమాట. నేను సైమల్టేనియస్లీ వ్యాన్‌గార్డే కాకుండా నేను ఇంకో దానికి కూడా ఇంటర్వ్యూస్ ఇస్తుండే. సో హెచ్1బి ఇష్యూ వల్ల 100,000 అనేసరికి వాళ్ళు నన్ను హైర్ చేసుకోవాలనుకోలేదు. కానీ అదైతే హెచ్1 స్పాన్సర్షిప్ ఉంది, అన్నీ ఉన్నాయి, శాలరీ వ్యాన్‌గార్డ్‌కి డబుల్ ఇస్తా అన్నాడు వాడు. సో ఇవన్నీ ఏంది అని అంటే మీరు రెజ్యూమ్ అనేది ఒక ప్రాపర్ రెజ్యూమ్ 1 ఆర్ 2 రెజ్యూమ్స్ ఆర్ 3 రెజ్యూమ్స్ పర్టికులర్ రోల్ తగ్గట్టు, లెట్స్ సే ఫినాన్స్ సైడ్ వెళ్ళాలనుకున్నారనుకో ఫినాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్కి ఒకటి అన్నట్టు, ఫినాన్షియల్ అనలిస్ట్కి ఒకటి అన్నట్టు, బడ్జెట్ రిలేటెడ్ ఒకటని, ఆర్ ఎల్స్ ఇన్వెస్ట్మెంట్ సైడ్స్ వెళ్ళాలనుకున్నారనుకో ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఒకటి చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్స్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ట్రై చేయండి. ర్యాన్స్టెడ్ కానీ, బ్లాక్ రాక్ కానీ, చార్ల్స్ షవాబ్ అని ఇట్లా చాలా ఉంటాయి. సో మీకు చాలా ఈజీ అనమాట ఇలాంటి వాటిలో జాబ్ రావడం అనేది. స్పాన్సర్షిప్ కూడా ఖచ్చితంగా దొరుకుతుంది, ఈజీగా దొరుకుతుంది. ప్రెసెంట్ ఉన్న మార్కెట్లో ఏందనంటే ఎవరికి అర్థం కావట్లా ఏ రోల్స్కి అప్లై చేయాలి అని, దేనికి అప్లై చేయకూడదు అనేది. ప్రతి ఒక్కరు ఎలా చూస్తున్నారంటే ఇద్దరు బిజినెస్ అనలిస్ట్ లేదా డేటా అనలిస్ట్. ఇట్లా చూస్తే మీరు ఇప్పుడు అలా జాబ్ కొట్టలేరు. ప్రెసెంట్ ఉన్న మార్కెట్కి మీరు జాబ్ కొట్టాలి అని అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఎత్తుక్కోండి. మీరు ఎందులో అయితే మీరు సర్వైవ్ కాగలరో ఆ పర్టికులర్ ఫీల్డ్ ఎత్తుక్కోండి. నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను రా భయ్, ఇప్పుడు పోయి నేను డేటా అనలిస్ట్గా జాయిన్ అవుతానంటే నీతో కాదు అది.
నువ్వు సపోర్ట్ పెట్టుకోను. మోర్ ఓవర్ ఆన్ సైట్ నడుస్తుంది మొత్తం. ఆన్ సైట్కి వెళ్ళి ఎట్లా చేస్తావు? ఇప్పుడు నేను చేసే రోజు లిటరల్లీ నాకు ట్రైనింగ్ ఇచ్చి మరీ చేస్తున్నారు. లిటరల్లీ ఫస్ట్ టైం 4 వీక్స్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు 1 మంత్ ట్రైనింగ్ మళ్ళీ. సో మీరు ఏంటంటే ప్లానింగ్ అనేది ప్రాపర్గా చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అనమాట లైఫ్ అనేది. నెక్స్ట్ 6 ఇయర్స్ చాలా పీస్ఫుల్గా అయిపోతుంది. ఇన్వెస్ట్మెంట్ సైడ్ చూసుకోండి. నేను ఇచ్చే సజెషన్ అయితే అదే, ఇన్వెస్ట్మెంట్స్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. మీకు జాబ్ ఈజీగా రావాలి, తొందరగా రావాలి, హై పేయింగ్ రావాలి, స్పాన్సర్షిప్ కావాలంటే ఇదే బెస్ట్ చాయిస్. నాన్ ఐటీ నుండి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇది చూడండి. ఖచ్చితంగా జాబ్ అయితే విత్ ఇన్ 3 మంత్స్లో మీరు ట్రై చేస్తూ ఉండండి. 3 మంత్స్లో జాబ్ వస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ ట్రై చేస్తే. రాకపోతే అప్పుడు నువ్వు నన్ను అడుగు, అప్పుడు నేను చెప్తా ఆన్సర్. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయి, ఆ రోజు అన్నా రాలేదన్న జాబ్ అని పెట్టు, నేను రెస్పాండ్ అవుతా అప్పుడు నీకు. నీ రెజ్యూమ్ ఏంది, అసలు నువ్వేం పెట్టావు, అసలు ఏంది కథ అనేది చెప్తా నేను. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకా నుండి రెగ్యులర్గా వ్లాగ్స్ చేయడానికి చూస్తాను. కీప్ సపోర్టింగ్, డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు వినయ్ ఇన్ ట్రబుల్. థ్యాంక్ యూ.